నమస్తే. ప్రస్తుతం మైక్ టీవీ బస్ భవన్ దగ్గర ఉంది. 2017 ముందు నుంచి రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్‌కి ఇంతవరకు పెన్షన్ రాలేదు. మాట్లాడదాం. అసలు పెన్షన్ ఎందుకు రాలేదు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేటప్పుడు వీళ్ళంతా క్లియర్ చేస్తాము. వీళ్ళకు ఇచ్చిన హామీలన్నీ మేము అమలు పరుస్తామని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కూడా 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఏదైతే రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఎంప్లాయీకి మాత్రం ఇంతవరకు న్యాయం చేయలేదని భారీ ఎత్తున ఆర్టీసీ భవన్‌కు చేరుకున్నారు. అసలు మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది? మీకు ఎప్పటి నుంచి బకాయిలు రావాలి? అమ్మా నా పేరు బీడీరావు, రిటైర్డ్ ఏడీసీ రాణిగంజ్ డిపో. దాదాపుగా 2017 నుంచి మాకు పే స్కేల్ ఏరియర్స్ రావాలి, అదేవిధంగా 21 పే స్కేల్ ఏరియర్స్ రావాలి. మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. ఇంతవరకు మా ఏరియాస్ డబ్బులు రాక మా వాళ్ళందరూ నానా ఇబ్బందులు పడుకుంటూ పెద్దవారు అయిపోయారు. 60 ఏళ్ళు దాటినా వీళ్ళంతా ఉద్యోగస్తులు, వాళ్ళకు బీపీలు షుగర్లు, వాళ్ళ డబ్బులు లేక చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. దాదాపు ఒక 400 మంది ఇక్కడ ప్రాణాలు కూడా వదిలిపెట్టడం జరిగింది. కావున వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని మా డబ్బులు మా రిటైర్మెంట్ డబ్బులు మాకు ఇప్పిస్తే మా అందరం మేము బాగుపడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, గత ఎలక్షన్లో మీకు రావాల్సిన ఏరియాస్ మొత్తం ఇస్తాము, మా గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి, మా సపోర్ట్ చేస్తే మీ డబ్బులు మీకు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ హామీ ఇచ్చి కూడా 3.5 సంవత్సరాలు అవుతుంది. మరి మా హామీలను తుంగలో తొక్కి మమ్మల్ని నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు వెంటనే మా డబ్బులు మాకు ఇప్పించి మా రిటైర్మెంట్ కార్మికుల మానాలను కాపాడాలని ఈ ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి కూడా. ఆర్టీసీ అండతోనే వచ్చిందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఆర్టీసీ సపోర్ట్తోనే గవర్నమెంట్ కూడా వచ్చిందని ఒకరికి ఖచ్చితంగా మేము ఆర్టీసీ కార్మికులం అందరం కలిసి ఓటేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చింది. మా ఫ్యామిలీలు, మేము ఒక్క ఫ్యామిలీ కాదు, దాదాపుగా 15,000 మంది రిటైర్డ్ కార్మికుల ఫ్యామిలీలు, పిల్లలు, చుట్టాలు మేము అందరం కలిసి ప్రభుత్వానికి వెన్నుదండగా ఉండి మీ ప్రభుత్వాన్ని తెప్పించి మీ గతమే కూర్చోబెడితే మీరు ఇచ్చిన హామీలు మాకు ఇవ్వకుండా మళ్ళీ తాసారం చేస్తున్నారు. దయచేసి వెంటనే చొరవ తీసుకొని అయ్యా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే మనకి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ అవుతుందో ఆ క్యాబినెట్ మీటింగ్ చర్చించి తక్షణమే మాకు ఒక 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే మా రిటైర్మెంట్ కార్మికులందరికీ న్యాయం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంతవరకు చాలామంది చనిపోయారండి. మేము 2003 నాడు మేము రిటైర్డ్ అయినాం. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ రాలేదు, మాకు ఇన్కాష్మెంట్ రాలేదు, లాస్ట్ నెల జీతం రాలేదు. చాలా కష్టపెడుతున్నారు. మా రిటైర్డ్ ఎంప్లాయీ కనీసము కొంతమంది చనిపోయారండి. మేము కూడా దగ్గర పడుతున్నాము. మా జీవితం ఉన్నంత కాలం మా పిల్లలు కూడా మమ్మల్ని అడుగుతారు, మీరు ఇన్ని రోజులు చేసిన మీ కష్టాలు వేయి అని. మా మనవరాళ్ళు, మా కోడళ్ళు, మా కొడుకులు మమ్మల్ని దగ్గరికి రానిస్తలేరు, మాకు అన్నం పెడతలేరు. మీ డబ్బులు ఎన్ని రోజులు మీరు చేసిన మీ కష్టం తీసుకురాపోమని మరీ తోసేస్తారు. కాబట్టి మాకు దయ ఉంచి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని మేము కోరుతున్నాం. ఈరోజు నా పేరు జిఆర్ రెడ్డి, రాణిగంజ్ డిపోలో డ్రైవర్గా రిటైర్డ్ అయినాను 2024లో. ముఖ్యంగా ఈరోజు 2017, 2021 పే స్కేల్ ఏరియల్స్ ఇవ్వాలని ఈరోజు జంట నగరాల విశ్రాంతి ఉద్యోగుల ఐక్య సందర్భంగా ఈరోజు ఎండి ఆఫీస్ దగ్గర ఒకరోజు ఉపవాస దీక్ష కొరకు వచ్చినాం. ఈ ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వము 2017లో పే స్కేల్ చేయాల్సింది చేయకుండా ఉండడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పే స్కేల్ చేసి మీకు ఏరియల్స్ ఇస్తామని చెప్పారు. ఆ రోజు 2019లో మేము సమ్మె చేస్తున్న సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి గారు మా శిబిరాలన్నీ తిరిగి కూడా మీ ఆర్టీసీ కార్మికులు మమ్మల్ని గెలిపిస్తే, మా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీకు రావాల్సిన బకాయిలని ఇస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తేడాతో గెలిచిందా అంటే 1% తేడాతోటే గెలిచింది. ఆ 1% తేడాతో ఎలా గెలిచిందా అంటే ఆర్టీసీ కార్మికులకు మొత్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి మేము బస్సులు ఎవరైతే ఎక్కిరో వాళ్ళందరికీ కూడా చెప్పి మా కుటుంబ సభ్యులను అందరినీ ప్రోత్సహించి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మేము ముఖ్య భూమిక పోషించినాం. ఆ పోషించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు, మా దగ్గర పైసలు లేవు, మా దగ్గర ఏం లేవు, మా జీతం మాకే ఇబ్బంది ఉంది అని చెప్తా ఉన్నారు. నీకు ప్రభుత్వం ముందుకు వచ్చేటప్పుడు మరి నీకు ఇన్న ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఆర్టీసీ కార్మికుల దగ్గరికి వచ్చి ఎలా మీరు అలా చెప్పగలిగిర్రు? మీరేమైనా ఖర్చులు తగ్గించుకోగలుగుతురా? మీరు మంత్రులు తిరగకుండా ఉండుర్రా? మీరేం తిరగకుండా మీరు ఏ కార్యక్రమాలు చేయకుంటుండ్రా? మొన్న ప్రపంచ సుందరిమలను అందరిని పిలిచి అందరు పెద్ద ఉద్యమాలు చేసి పెద్ద కార్యక్రమాలు చేసారు. ఆ రోజు ఒక్కొక్క ₹1,00,000 ప్లేట్ భోజనాలు పెట్టించారు. మరి ఆర్టీసీ కార్మికులు దాదాపుగా
17,000 మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పటికీ రిటైర్మెంట్ అయ్యి అనేక మంది, కొంతమందికి అయితే వాస్తవానికి వాళ్ళ పిల్లలు చూడకుండా ఉండడం వల్ల అనేక మంది కూడా రోడ్ల మీద భిక్షాటన ఎత్తుకునే పరిస్థితి నెట్టబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అంటే యాజమాన్యం ఇద్దరు కలిసి మాకు రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఒకవేళ తక్షణమే చెల్లించని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఐక్య పోరాటాలకు మా బకాయిలు వచ్చేంత వరకు కూడా ఎక్కడ విశ్రమించేది లేదు. విశ్రమించకుండా కార్మిక వర్గాన్ని అంతా చైతన్యం చేసుకొని, అవసరమైతే ప్రజల్ని కూడా చైతన్యం చేసుకొని మా పైసలు వచ్చినందుకు మేము సన్నిద్ధమవుతామని చెప్తూ ముగిస్తున్నాం. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ సారథ్య కమిటీ పిలుపు మేరకు మేము బస్ భవన్ దగ్గర ఒక్కరోజు ఉపవాస దీక్షలు ధర్నాలు చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఏదైతే ప్రభుత్వము 2015 నుంచి 2000 ఇప్పటి వరకు అంటే దాదాపు 10 సంవత్సరాలు అందులో అటుకాకుండా 2021 పే స్కేల్ కూడా మాకు డ్యూ ఉన్నది. మా యొక్క బకాయిలని వెంటనే రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎంతోమంది ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక డబ్బులు లేక ఎంతోమంది దాదాపు 350 మంది చనిపోయారు రిటైర్డ్ ఎంప్లాయీస్. కాబట్టి వెంటనే మాకు రావాల్సిన బకాయిలను డిఏలను అన్నీ రిలీజ్ చేయాలి. మాకు వచ్చే పెన్షన్ చాలా తక్కువ. కాబట్టి ఉద్యోగం చేస్తేనే బతికేది అంతంత మాత్రమే. ఇప్పుడు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎలా బతకాలి? రేవంత్ రెడ్డి గారు ఇదే తెలంగాణ యొక్క మా సకల జన సమ్మెలో మన సరూర్ నగర్ దగ్గర మీటింగ్కి వచ్చి కాకి షర్ట్ వేసుకొని మాకు ఒత్తాసు పలికి మా కోరికలన్నీ నేను ప్రభుత్వం రాగానే మేము నెరవేర్చామని చెప్పాడు. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. అదే ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఏమంటే మాకు డబ్బులు లేవంటాడు. డబ్బులు లేకుండే కార్యక్రమాలు షోకులు ఈ మధ్యలో బ్యూటీ షో చేశాడు. దానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు. మరి ఎన్నో చేస్తున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. మేము ఆర్టీసీ వాళ్ళకి అన్నీ ఇచ్చామంటాను. అన్ని దగా మాటలు. పొన్నం ప్రభాకర్ ఒక చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇకనైనా కేసీఆర్ లాగా చేయకండి. కేసీఆర్ ఒక ఆర్టీసీ సర్వనాశనం అయింది. ఒక రేవంత్ రెడ్డి అని ఆయన ముఖం చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేశాము. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందేమో ఆర్టీసీ వాళ్ళకు నేను అన్నీ చేస్తాను, మా ఎంబడి స్ట్రైక్ల బండ మీద తిరిగిండో కాకి షర్ట్ వేసుకొని ఎన్నో చెప్పాడు హామీలు. ఏవి ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు? మీరు మంచి వాళ్ళని ఇంకా మేము నమ్ముతున్నాము. ఈ యొక్క ఎండి గారు వచ్చారు. ఎండి గారు డబ్బులు ఇవ్వమంటాడు. ఎలా బతుకుతారు? వీళ్ళ యొక్క జీవితాలు కాదా? వీళ్ళ యొక్క ప్రాణాలకు విలువ లేదా? మీరు ఇలా నిన్న మీటింగ్ పిలిచాడు ఎండి గారు. పిలిచి డబ్బులు లేవంటే తీసుకురావాలి గవర్నమెంట్ దగ్గర. అది ఎవరి బాధ్యత? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఎండి అన్నప్పుడు మిమ్మల్ని విలీనం ఎలా చేసుకోవాలనుకున్నారు? అలాగే ఇప్పుడు డబ్బులు లేనప్పుడు విలీనం ఎట్లా చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు మేము అనుకుంటున్నాము ఈ విషయాన్ని అతను తెలియదేమో. ఈ యొక్క మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారు మేము విన్నపం చేస్తున్నాం ఏంటంటే మాకు రావాల్సిన 2017 యొక్క పే స్కేల్ ఏరియాస్, అలాగే రీసెంట్లీ 2020 యొక్క పే స్కేల్ ఏరియాస్ వాళ్ళకు ప్రజెంట్ ఉన్న వాళ్ళకు కలుపుతున్నాడు. సంతోషమే. ఎండిఏ డబ్బులు లేవు అన్నాడు. మరి డబ్బులు లేనప్పుడు ఫ్రీ బస్ పెట్టాము, మస్తు ఆదాయం వస్తుందని ఇదే వాళ్ళు అంటున్నారు. మరి వాస్తవం కాదా? మబ్బి పెడుతున్నారా? అదే ఇప్పుడు ఎండి గారు డబ్బులు లేవంటున్నాడు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేము ఆర్టీసీ వాళ్ళకి అన్ని ఇచ్చామంటాడు. మరి డబ్బులన్నీ ఎక్కడ పోయాయి? ఏం చేశారు మీరు? కాబట్టి మాకు దీన్ని ఫ్రీ బస్ పెట్టారు, సంతోషమే. కానీ ఆ డబ్బులు మాకు ఇస్తలేరు కదా సరిగా. ఇస్తే ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ? మా పైసలు మాకు ఎందుకు ఇయ్యారు? ఎందుకు ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క గోస మీకు అర్థం కావడం లేదా? దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు ఇప్పుడు కూడా విశ్వాసం ఉంది. మాకు రావాల్సిన బకాయిలన్నీ వెంటనే మాకు రిలీజ్ చేయాలి. మా యొక్క అందరి యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ రేవంత్ రెడ్డి కోట్లే లేదా? మేము రేవంత్ రెడ్డి గారు నేను బస్బాన్లో దాదాపు 12 ఏళ్ళు లీడర్గా పనిచేసిన. తెలంగాణ ఉద్యమంలో దాదాపు అందరూ పాల్గొన్నారు. మేము అలాంటి వాళ్ళం. మీ యొక్క కేసీఆర్ పోవాలని కాంగ్రెస్ పార్టీకి ఇంటింటి ప్రచారం చేసి మేము గెలవడానికి కూడా ప్రధాన కారణం మేము. కేసీఆర్ పోవాలి, రేవంత్ రెడ్డి రావాలని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. 3 సంవత్సరాలు అయింది. మరి విలీనం అవ్వలేదు, ఎలక్షన్ పెట్టలేదు. ఏం జరుగుతుంది? అదే మరే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పోవాలి, కేసీఆర్ అడావో రేవంత్ రెడ్డికి మేము అధికారం తీసుకురావాలి. మేమంతో 6 నిమిషాలు కృషి చేశాము. అయినా కూడా మా కోరిక మీరు పట్టించుకుంటలేరు. ఇకనైనా ఎవరి మాటలు నమ్మకండి. మీరు మా యొక్క పరిస్థితి బాగలేదు కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు చేదోడుగా నిలిచి మాకు రావాల్సిన బకాయిల వెంటనే రిలీజ్ చేయాలని కోరుచున్నాము. ఏ యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి. ఎండి ఎండి ఎండి
జై హింద్. ఇక్కడ మాది మేము ఇప్పుడు పిలిపించినంత పెద్ద దూకి రాళ్ళు రప్పలేసేంత వయసు కాదు మాది. ఈ గోడలు దూకి పోలీసు వాళ్ళ మీద మీ మీద లాఠీ చార్జ్ చేసేంత గొప్పవాళ్ళం కాదు. మరి మేనేజ్మెంటు మా పైసలు మాకు ఇవ్వడానికి మీరు ప్రశాంతంగా ఇక్కడ నిరాహార దీక్ష చెట్టు కింద ఒకరోజు ఉపవాస దీక్ష కూర్చుంటామని అంటే మరి భయపడి పెట్టుకున్నారో ఏమో మాకే తెలియదు. కానీ మేము న్యాయమైన అవసరం మా అవసరాలు రావడానికి కోసం వచ్చినాం. బారికేళ్లు పెట్టుకొని మమ్మల్ని ఇంకా రెచ్చగొడుతుంది ప్రభుత్వమే యజమాన్యం అని చెప్పేసి నేను మీడియా ద్వారా మీకు గుర్తు చేస్తున్నాను. దాదాపు మీ సపోర్ట్తో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. మీ సపోర్ట్తో కూడా కాంగ్రెస్ లీడ్లోకి రావడం జరిగింది. ఎందుకు మిమ్మల్ని అడ్డుకుంటుంది? నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇదే కాదమ్మా, చరిత్రలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కాంచి మొదలు పెట్టుకుంటే ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న పార్టీ ఏది గెలిచిన సంకేతాలు లేవు. మీరు మీడియా మీకు చరిత్ర బాగా తెలుసు, నేను చెప్పను దాంట్లోకి వెళ్ళను. కానీ చంద్రబాబు నాయుడు పెట్టుకుంటూ మట్టిలో కలిసిపోయిండు, ఎన్టీ రామారావు పెట్టుకుంటూ ఎన్జిఓస్ తోటి మట్టిలో కలిసిపోయిండు, ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న కేసీఆర్ మట్టిలో కలిసిపోయిండు. తెలంగాణ సాధించింది ఆర్టీసీ కార్మికుడు 52 రోజులు జీతభత్యాలు వదిలేసి కొట్లాడి తెలంగాణ సాధించినటువంటి ఆర్టీసీ కార్మికుల్ని కడుపున చేర్చుకొని హక్కున చేర్చుకొని సెక్రటరియట్లో ఇంత గొప్పలు పలికిన కేసీఆర్ 10 ఏళ్ళు మమ్మల్ని తొక్కిపెట్టిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు, నేను మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చల్లగా చూసుకుంటా అని చెప్పేసి పిలిపించినందుకు ఆర్టీసీ కార్మికులు రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా నేను తెలియపరిచేది ఒకటే, ఒక్క విషయాల్లో నేను ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకటి ఏంటి అంటే అతను వచ్చిన వెంటనే మాకు 2017కి సంబంధించిన పే స్కేల్ కానీ 2021కి సంబంధించిన పే స్కేల్ కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది, అది అమలు అవుతుంది. కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అమలు కావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే మీకు ఈ ప్రభుత్వం కరెక్ట్గా చెప్తుందా లేదో, సమాచారం ఇస్తుందా లేదో నాకు తెలియదు, కానీ మాకు రిటైర్డ్ అయిన వాళ్ళకు వర్తించట్లేదు. మీరు ఇచ్చిన 2 పే స్కేళ్ళకి ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు చెప్తూ మాకు కూడా దాన్ని వర్తించాలి. సర్క్యులర్లో పే స్కేల్కి సంబంధించిన గైడ్లైన్స్లో విశ్రాంత ఉద్యోగులకని చెబుతున్నారే తప్ప అమల్లో లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు? నాకు 10 ఏళ్ళ బకాయిలు రావాలి. నేను 2022లో రిటైర్డ్ అయ్యాను. నాకు 2017 నుంచి అంటే ఫిబ్రవరి వరకు 9 ఏళ్ళు గడిచిపోయి 10వ సంవత్సరం నడుస్తుంది. 2017 ఏరియర్స్ రావాలి, 2021 రావాలి, పే ఫిక్సేషన్ చేయాలి. ఈ మధ్యకాలంలో మీరు దాదాపు నాగిరెడ్డిని కూడా కలవడం జరిగింది. ఏంటి నాగిరెడ్డితో చర్చలు ఏం జరిగాయి? నాగిరెడ్డి గారిని కలవడం కూడా మా సారథ్య కమిటీ కలిసింది. వారు ఎంత చక్కగా చెప్తారంటే మిమ్మల్ని చూస్తే మాకు బాధ అవుతుంది, మా కళ్ళెమ్మ నీళ్ళు గారుతున్నాయి, మిమ్మల్ని చూసి మేము తట్టుకోలేకపోతున్నాం, మీ ఘోష ఎవరికి రాకూడదు అని ఎంత చల్లటి తీపి కబుర్లు చెప్పుకుంటూ చెప్పినట్టు బకాయిలు వదిలేస్తున్నారా చెప్పించి మానవతా దృక్పథంతో సంస్థ దివాలా తీసింది. మానవతా దృక్పథం మీలోనే ఉండాలి, నేను మాత్రం తింటా కానీ మీరు మాత్రం మానవతా దృక్పథంతో ఉండాలని చెప్పేసి ఈ దగులుబాజీ ఆర్టీసీ యాజమాన్యము ప్రవర్తిస్తుందమ్మా మా ఎడల. దీన్ని మేము మీ ద్వారా ఆర్టీసీ దివాలా తీసింది ఎండి అన్నప్పుడు విలీనం చేస్తాను ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు ఏదైతే మహిళా స్కీమ్ పెట్టారో మహాలక్ష్మితో లాభాలు వస్తున్నాయి అంటున్నారు. ఇదంతా వాస్తవం కాదంటారా? ఇది వాస్తవం కాదమ్మా. వాస్తవం అయినట్టు ఎవరిని మభ్య పెడుతున్నారు? ఆర్టీసీ యాజమాన్యంలే తప్పు, కానీ ఇటు ప్రభుత్వాన్ని నేను అంటలేదు. ప్రభుత్వం ఇస్తుంది అని ప్రభుత్వం ప్రకటనిస్తున్నప్పుడు ఈ యాజమాన్యం కళ్ళు మూసుకొని కూర్చుందా? మరి ప్రభుత్వం ఆర్టీసీ ఆర్టీసీ లాభాల్లో ఉందని చెప్పినప్పుడు ఎవరి మధ్య తేడా కనపడుతుంది? మరి లాభాలలో ఉన్నప్పుడు ఇంతమంది ఇన్ని వేల మంది మీ రోడ్డు మీదకి వచ్చి వీధి పోరాటాలు చేయాల్సిన అవసరం ఎందుకుంది? ఎటుపోతున్నాయి ఆ పైసలు? మరి మీరు తింటున్నారా? ప్రభుత్వం ఇచ్చినట్టుకుంటే మరి మీరు తింటున్నారా? లాభాల్లో వస్తుంది కదా. మరి లాభాలు వచ్చినప్పుడు మా పైసలు ఎంత? మాకు పెన్షన్ లేదు. మా పెన్షన్ ఏదైనా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు పివి నరసింహరావు గవర్నమెంట్ 95లో గుడిసెల వెంకటస్వామి పెన్షన్ అంటారమ్మా. పిఎఫ్లో మా డబ్బులే, గవర్నమెంట్ డబ్బులు కావు, మా డబ్బులే. ఆ డబ్బుల్లో కూడా దగా కొడుతున్నారు. ఇవాళ ఈ మేనేజ్మెంటు అక్కడ డబ్బులు కట్టక మాకు పెన్షన్ కూడా సరిగా రావట్లేదు. అక్కడ 300 కోట్లు 2013కి సంబంధించి కట్టాలి, 400 కోట్ల రూపాయలు 2017 కట్టాలి, ఇంకొక ₹1 కోటి ఎక్స్ట్రా పెంచుకున్నా 2021 కట్టాలి. ఈ 3 కట్టినట్టుకుంటే పిఎఫ్ నుంచి ఎవరైతే మా కార్మికులు పెన్షన్ పొందుతున్నారో ఆ పెన్షన్లో పెరుగుదల ఉంటుంది. ఈ అన్నిటికీ నష్టం ఆర్టీసీ యాజమాన్యం. లాభాలే వస్తున్నాయి. మహిళా పథకం ద్వారా ఇంత లాభాలు వస్తున్నప్పుడు మా కోఆపరేటివ్ సొసైటీ ఏషియా కాంటినెంట్లోనే అతిపెద్ద
#1 కోఆపరేటివ్ సొసైటీ అమ్మ. అట్టి సొసైటీని దివాలా తీయించింది ఈ ఆర్టీసీ యాజమాన్యం. మేము అక్కడ వెల్ఫేర్ ఉద్యోగుడి యొక్క సంక్షేమాన్ని చూడవలసింది ప్రభుత్వము, యజమాన్యం బాధ్యత, సంస్థ బాధ్యత. ఆ వెల్ఫేర్ యొక్క కార్యక్రమాల నుంచి ఆర్టీసీ పక్కకు తొలగిపోతే సొసైటీ అనేది మా డబ్బులతో మేము ఏర్పాటు చేసుకుంది. ఎవరు డబ్బులు కావాలి, మా సొసైటీ తోటి ఆ డబ్బులతోటి మా పిల్లలకి చదువులకి లోన్లు ఇస్తుంది, మా ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇస్తుంది, చేతి బదులకు లోన్లు ఇస్తుంది. ఇలాంటి సంస్థని కూడా ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం నిర్వీర్యం చేసి దాన్ని అధపాతాలను తొక్కిపెట్టింది. మరి ఇంత లాభాలు వస్తున్నప్పుడు మీ ఆలోచన విధానంతో ఇంత మెరుగుపడుతున్నందుకు మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు చెప్తూనే వారి గుడ్డి మూడు మా పైసలు ఎందుకు ఇవ్వట్లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. నా పేరు నారాయణమ్మ, మహబూబ్ నగర్ డిపో. నేను 28 సంవత్సరాలు ఆర్టీసీలో కండక్టర్గానే అపాయింట్మెంటు, కండక్టర్గానే రిటైర్మెంట్ అయినాను. నాకు 2017 పిఆర్సీ డబ్బులు, 2021 పిఆర్సీ డబ్బులు అన్నీ కలుపుకుంటే దాదాపు ఒక 5 లక్షల పైచిలకు డబ్బులు రావాలి. అలాంటి డబ్బుల కోసము మేము ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేద్దామని వస్తే మమ్మలను ఈ గేటు లోపలికి కూడా రాకుండా, వయసును కూడా అనలైజ్ చేయకుండా ఓ కకోర పక్షులలాగా నిలబెట్టి అరిపిస్తూ ఈ ఎండాకాలం ఎండలో మా బాధలు అర్థం చేసుకొని మా పైన దయ ఉంచి మా బాధను మీరు గ్రహించి మమ్మలను ఓ తల్లుల్లాగా, అన్నల్లాగా, తమ్ముల్లాగా భావించి, అరే డ్యూటీలో ఉన్న వాళ్ళను బాధిస్తే అది ఒక లెక్కేమో కానీ డ్యూటీ దిగినాక చేసిన కష్టం ఇయ్యలేకపోవడము ఇది ఎంత దారుణమో మీరు గుర్తించగలరు. ఈరోజు ఒక కూలి మనిషిని పిలిస్తే పొద్దున కూలి ఇస్తే తప్ప పొలంలోకి రాదు. మేము 10 సంవత్సరాలు అయింది చేసిన కూలి అడుగుతుంటే ఈ రోజుకి ఇయ్యలేని పరిస్థితి ఈ గవర్నమెంట్, ఈ మేనేజ్మెంట్తో ఉంది. అంటే ఈ తెలంగాణ ఎక్కడ వెళుతుంది, తెలంగాణ అస్తిత్వం ఏం దాకెళ్తుందో గుర్తుపెట్టుకోగలరని ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కు కానీ మేనేజ్మెంట్కు కానీ విన్నవించగలరని మీ మీడియా ద్వారా మేము మీతో మనవి చేసుకుంటున్నాము. ఏడీపీ నుంచి వచ్చారు? మహబూబ్ నగర్. ఇక్కడ వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని జిల్లాల నుంచి వచ్చారా? ప్రతి డిపో, తెలంగాణ 97 డిపోల నుంచి, ప్రతి డిపో నుండి దాదాపుగా ఎంతమంది వచ్చిండ్రో ఇప్పటికి దాదాపు ఒక 10,000 మంది పైచిలుకున్నారు. ఇక అక్కడక్కడ ఇక్కడ ఎక్కడో వాళ్ళు చేతనయ్యి చేతగాక కింద పడుతూ బీద పడుతూ వచ్చిండ్రు. కొంచెం ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా నిలబడ్డారు. ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు కింద కూర్చొని ఎంత బాధపడుతున్నారో మీ మీడియా అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ బాధలు, వాళ్ళ సాధకాలు మీరు గ్రహించి మీడియా ద్వారా గవర్నమెంట్కు తెలియజేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాము. నేను 34 ఏళ్ళ సర్వీస్ చేశానమ్మా. మా సిసిఎస్ లోన్లే కానీ ఏమన్నా కానీ తీసుకొని పిల్లల్ని చదివించాం, పైకి వచ్చారు పిల్లలు. వాళ్ళు మేము బతకడానికంటూ మాకు డబ్బులంటూ ఉండాలి. మా ఉన్నదంతా పిల్లలకి పెట్టినప్పుడు మేము బతకడానికి వాళ్ళ మీద ఆధారపడకుండా బతకాలి అంటే మాకు వచ్చిన డబ్బులు దాచుకొని వచ్చే ఇంట్రెస్ట్ల మీద మేము ఉండాలి. మాకు పెద్ద పెద్దగా పెన్షన్లు, స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి పెన్షన్లు కూడా మాకు లేవు. మేము శాంతియుతంగా అడగడానికే వచ్చాను తప్పితే గొడవ పట్టడానికి కానీ మాదేం ఉడుకు రక్తం కాదమ్మా వెళ్ళి పోట్లాడడానికి, గొడవలు పట్టడానికి. మేము అర్థించేది ఏమిటంటే మాకు రావాల్సిన డబ్బులు సమయానుకూలంగా మాకు ఇచ్చేస్తే బాగుంటుంది. ఇస్తామని చెప్పి ఆప్షన్ ఫామ్లు అంటూ ఒక 6 నెలలు నడిపి రిటైర్ అయిన వాళ్ళకి ఆప్షన్ ఫామ్ అక్కర్లా. 1/4 ఈజ్ డీమ్డ్ టు బి ఆప్టెడ్. అది లేకుండా ఆప్షన్ ఫామ్లను ఒక 6 నెలలు పెట్టి ఆ తర్వాత ఇస్తామని చెప్పి మళ్ళీ సారథ్య కమిటీని పిలిచి మేము ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇవన్నీ అవసరమా అమ్మ? పెద్దవాళ్ళని ఇలా ఇబ్బందులు పెడితే వాళ్ళ కొరిగేది రేపు రోజున వాళ్ళు కూడా రిటైర్ అయ్యి ఇదే పరిస్థితుల్లో వస్తారు. ఆ రోజున వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అందరూ ఒక తీరున బతికిన వాళ్ళు కాదు కదమ్మా. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. పిల్లల మీద ఆధారపడి బతకాలంటే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చేస్తారు, చాలా మంది ఇళ్లలో ఉంటాయి. కానీ దానిని దృష్టిలో పెట్టుకొని మా జీతాలు ఎంత, మా తక్కువ జీతాలు మావి. మొన్న కొద్దిగా జీతాలు వచ్చినాయి. అట్లాంటిది మాకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాటి కోసం మేము గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నా. ₹1 కూడా మమ్మల్ని ఇవ్వకుండా మమ్మల్ని ఇంత ఉత్కృష్ట పెట్టి వాళ్ళు సాధించేది ఏంటో మాకు తెలియదు. కొంత ఇప్పుడు ₹100 ఎంప్లాయీస్ ఇన్ సర్వీస్ వాళ్ళకి ఇస్తే ఒక ₹10 ఇస్తే మా అందరి సెటిల్మెంట్స్ అయిపోతాయి.
అది వాళ్ళు ఇప్పించగలిగితే నేను మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు ఇవ్వాల్సినవి ఇస్తే మేము సంతోషంగా ఉంటాం, వాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉద్యోగం చేసుకుంటారని. వాళ్ళు అరే వీళ్ళే రోడ్డుకి ఎక్కారని వాళ్ళకి బాధ ఉంటుంది, రేపటి రోజున వాళ్ళు రోడ్డుకు రావాల్సిన వాళ్ళు. ఇదొకటి వాళ్ళు మానవతా దృష్టితో ఆలోచించి మా డబ్బులు మాకు ఇప్పించాలని ఎండి గారిని ఎఫ్ఏ గారిని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తాం. మీరు ఎన్ని సంవత్సరాలు మీరు రిటైర్డ్ అయ్యి? నేను 30 సంవత్సరాలు అవుతుంది మేడం. 30 సంవత్సరాలు చేసినాం. మాకు మేము ఏంటంటే గవర్నమెంట్ను కోరేది ఏంటంటే, మీ పరంగా గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే, దయచేసి మాకు రావాల్సిన డబ్బులు న్యాయంగా మాకు ఇచ్చేయండి. మీరు గెలుపు కోసం మేము కూడా కృషి చేసినాం. ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే గౌరవనీయులు రవాణా శాఖ మంత్రి గారికి, ఎండీ గారికి మా విన్నపం ఏమంటే, సార్ మాకు అందరికి ఇచ్చినట్టుగా మా పైసలు మాకు ఇచ్చేయండి, మాకు వచ్చే పైసలు మాకు ఇవ్వాలని మా మనవి. మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది. మేము గత ప్రభుత్వం మాకు 2014లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. మేము సకల ఏళ్ళ సమ్మె 24 రోజులు చేసినాక సమ్మె సోనియమ్మ దయ వల్ల తెలంగాణ ఇచ్చింది. మాకు అన్యాయం కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ గవర్నమెంట్లో మాకు అన్యాయం జరిగింది. మీరు వస్తే, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే న్యాయం చేస్తారని ఆశతోటి మిమ్మల్ని గెలిపించాం కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలైనా మాకు 2017 నుంచి 19 వరకు మేనిఫెస్టో పెట్టి మీరు రేవంత్ రెడ్డి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆర్టిస్ట్ కార్మికులతో ప్రత్యేకంగా చర్చ పెట్టి వారు హామీ ఇచ్చారు. దాని ప్రకారంగానే మేము గత ప్రభుత్వాన్ని సాగదోలి మీ ప్రభుత్వాన్ని ఆహ్వానించి మేము గవర్నమెంట్లో పెట్టాం. ఇప్పుడు మాకు 2.5 సంవత్సరాలు అవుతుంది. మాకు డబ్బులు లేక 65 ఏళ్ళ వయసు ఉన్నది. గత ప్రభుత్వం విస్మరించిపోయింది హామీలు, మమ్మల్ని మొత్తం ముంచింది. మీరు కాపాడుతున్న ఆశతో గెలిపించాం. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీరు కూడా సహకరించి మాకు డబ్బులు ఇప్పేయండి. కనీసం ఈ ఏజ్లో కూడా మేము ఇక్కడికి వరంగల్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, తెలంగాణ బార్డర్ నుంచి అంతా ఏ నాయకుడు మా వెనక లేడు. మా నాయకుడు ఏ నాయకుడు లేడు, ఏ యూనియన్లు లేవు, ఏ రాజకీయ పార్టీలు లేవు. మాకు ఒకే ఒక ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో మీరు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారం తెచ్చిండ్రు. మీ దయ వల్లనే తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంకి వచ్చి మీ ఒక ఇంత చీమంతా కాదు. మీకు మాకు బతికేయండి, మమ్మల్ని మా ఆకలి తీర్చండి, మీరు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి చేయకండి. దయచేసి మీరు వెంటనే ఈరోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి నన్ను ఆశిస్తున్నాం. మళ్ళీ రెండోసారి కూడా గవర్నమెంట్కి సహకరిస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేశారు కూడా మేము సహకరిస్తాం. ఈ మధ్యకాలంలో మీరు మీతో చర్చలు కూడా జరపడం జరిగింది. ఎండి గారు ఏమంటున్నారు? మేము సారథి కమిటీ మెంబర్ను, నా పేరు ప్రకాష్. మొన్న 16 తారీఖు నాడు సారథి కమిటీ వాళ్ళని పిలిపించిండు. ఇది మా సమస్యలు బకాయిలు బాగా ఉన్నాయి. ప్రతి నెల 200 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్ళకు రావాల్సిన వేల 100 కోట్ల రూపాయలు ఉంటున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే 350 మంది చనిపోవడం జరిగింది. మరి మిగతా వాళ్ళు కూడా చనిపోకముందు మేము బతికుండగానే మా డబ్బులు మాకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం అని చెప్పి మేము 2 సార్లు ఇదివరకు ఇక్కడ ధర్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ మొదటిసారి ధర్నా చేసినప్పుడు పరిశీలిస్తామన్నారు. రెండోసారి ధర్నా చేసినప్పుడు ఏమన్నారంటే మార్చి 31 లోపల మీ పేమెంట్స్ అని మేము ఇచ్చేస్తాం, ఏం బాకీ లేకుండా చేస్తామని చెప్పినారు. మళ్ళీ మార్చి 31 తర్వాత మళ్ళీ మేము వెళ్ళి ఏప్రిల్ 1st వీక్లో పోయి అడిగితే ఏమన్నారంటే మీకు డబ్బులు ఇస్తామని మేము ఎక్కడ చెప్పినా ఉన్నారు. మీరు చెప్పింది సార్, మేము చెప్పిన వాళ్ళు మేము బయట పోయి కూడా చెప్పేచ్చినాం. అయినప్పటికీ మీరు ఏంటంటే మళ్ళీ ఈ విధంగా కరెక్ట్ అంటే మాకు లోన్లు వస్తే ఇస్తాను అనుకున్నాం, కానీ లోన్ రాలేదు కనుక మేము ఇవ్వలేకపోతున్నాం. కనుక మీరు ఇంకా ఆగాలంటే ఎట్లా అంటే మేము ఆల్రెడీ ఇది ఈ 18 తారీఖు నాడు ఉపవాస దీక్ష పెట్టి 10,000 మందితో చేసుకుంటామని చెప్పి ప్రోగ్రామ్ పెట్టి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎండి గారు ఏంటంటే 16 తారీఖు నాడు సారథి కమిటీ మెంబర్లను పిలిపించి మీరు ఉపవాస దీక్ష వెళ్ళకండి, మేము మీకు నెలకు 10 కోట్ల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని మీ బకాయిలను మేము చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మాకున్న బకాయిల లెక్క ప్రకారం చూస్తే 812 కోట్ల రూపాయలు, 17 కోట్ల రూపాయలు రావాలి వీళ్ళందరికీ. ఈ 812 కోట్ల రూపాయలు నెలకు 10,000 కోట్ల రూపాయలు ఇస్తే, నెలకు 10 కోట్ల రూపాయలు ఇస్తే ఈ 8 సంవత్సరాలైనా మాకు ఈ డబ్బులు చేరవు. అంటే ఈ లోపల ఇప్పటికే 350 మంది చనిపోయారు. ఇంకెంతమంది చనిపోతారు? అసలు మేము బ్రతికుండగా మాకు అసహరావో తెలియని పొజిషన్ వచ్చింది. మరి ఈ పరిస్థితుల విధిలేని పరీక్షల ముసలోళ్ళమైన వ్యవసాయ ఆరోగ్యాలు బాగాలేకుండా మందులు వాడుకుంటూ వచ్చి కొంతమంది అయితే నడవలేక కూడా ఆటోలో వచ్చి కూర్చోబెట్టుకొని వచ్చిండ్రు. భార్య పిల్లలకు ఇప్పటికీ పెళ్ళిళ్ళు కాలే, కొంతమందికి ఇల్లు లేవు, కొంతమందికి పిల్లలు పెళ్లి చేయలేకపోయినరు. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తే
వీళ్ళు కనీసం లోపలి కూడా రానియకుండా బయట నిలబెట్టించి మమ్మల్ని ఈ విధంగా పెట్టడం కరెక్ట్ కాదు. మేము 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. ఈ రోజు వస్తున్న ఈ ఆర్టీసీ ఆస్తికి మేము వారసులం. మేమేం వాళ్ళ జేబుల నుంచి రావడం లేదు. మాకు రావాల్సిన డబ్బులు మాకు న్యాయంగా ఇవ్వాలని చెప్తున్నాం. మమ్మల్ని బ్రతికించుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ బ్రతకడానికి, ఆర్టీసీ పెరగడానికి మేము మూల స్తంభాలుగా నిలిచిన వాళ్ళం. ఈరోజు మమ్మల్ని విస్మరించి మా కుటుంబాలకు తిండి లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఇప్పటికైనా గవర్నమెంట్ పెద్దలు కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా చెప్తున్నది లాభాల్లో ఉన్నదని మంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. లాభాల్లో ఉన్నమాట వాస్తవం. అయితే లాభాలు ఉన్న నష్టాలు ఉన్నా అసలు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి మేము దాచుకున్న డబ్బులు స్టాట్యుటరీ పేమెంట్స్ చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ ఇవ్వడం లేదు. ఇది సీనియర్ సిటిజన్స్ని చాలా అవమానించడమే. సీనియర్ సిటిజన్స్ని ఇంత అవమానించే దేశం ఇంకోటి లేదు, ఇంకో ప్రాంతం లేదు, ఇంకో ఆర్గనైజేషన్ లేదు. ఆర్టీసీలో పనిచేసే అందరూ కూడా కంపేరిటివ్గా చాలా నిజాయితీగా, చాలా హానెస్ట్గా పనిచేశారు. కాబట్టి మేము అడిగే హక్కు ఉన్నది. మోరోవర్ మాకు ఇచ్చే అమౌంట్స్, దీస్ ఆర్ నాట్ బౌంటీ అమౌంట్స్, దీస్ ఆర్ నాట్ గిఫ్ట్స్, దీస్ ఆర్ నాట్ చారిటీ అమౌంట్స్. వీ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్, వీ హ్యావ్ లెజిటిమేట్ రైట్ టు డిమాండ్ ఫర్ అవర్ అమౌంట్స్. మా సర్వీస్లో ఉండగా మేము సంపాదించుకున్న విషయాన్ని మేము అడుగుతున్నాం. కాబట్టి లాభ నష్టాల ప్రసక్తి కాదు. ప్రభుత్వాలు నష్టాల్లో ఉన్నాయని చెప్పి తప్పించుకుంటే కుదరదు. నష్టాల్లో ఉంటే 1000 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా అమలు చేస్తున్నారు? మరి నష్టాల్లో ఉంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టాల్సి ఉండే కదా. మరి అప్పుడు పెట్టకుండా ఇప్పుడు నష్టాలు అనటం ఏంటిది? కాబట్టి బకాయిలే ఇవ్వట్లేదు, మరి విలీనం ఎలా చేస్తారు? గవర్నమెంట్లో విలీనం చేస్తే అది ఇప్పుడు ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాబ్లం. యాజ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ మెర్జర్. విలీనం చేస్తే చేసుకునేది. కానీ మేము ఆల్రెడీ 9 ఏళ్ళ నుంచి 2017లో రావాల్సిన డబ్బులు అడుగుతున్నాం. మేము 9 ఏళ్ళు ఆగినాం. ఇంతకంటే ఓపిక లేదు. కాబట్టి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఇవ్వకపోవడం ఏ రకంగా చూసినా నేరం, ఘోరం, అన్యాయం, పాపం. ఏ రకంగా చూసినా వీళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల, వీళ్ళు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయకపోవడం వల్ల, ప్రభుత్వాలు కూడా అందరినీ మోసం చేసే పద్ధతిలో ఉండడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. 2017 నుంచి 2024-26 వరకు ఈ రోజు వరకు సుమారుగా 350 మంది ఎంప్లాయీస్ చనిపోయారు. వాళ్ళందరికీ రావాల్సిన బకాయిలు ఇంతే ఉన్నాయి. ఒక్కొక్క ఎంప్లాయీకి సుమారుగా 30 నుంచి 50 లక్షల వరకు రావాలి. అవన్నీ రాకపోవడం వల్ల ఆరోగ్యం ఎంత అనారోగ్యం అయిపోతుంటారండి. రాబోయే రోజుల్లో ప్రతి ఎంప్లాయీ చాలా సిక్ అవుతుండు. ఆర్టీసీ లాభాల్లో ఉన్నమాట వాస్తవం. ఎప్పుడు లాభాలు ఉంది? మహాలక్ష్మి పథకం పెట్టినాక లాభాలు వచ్చింది. అంతకుముందు కూడా పనిచేశారు ఎంప్లాయీస్. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మేడం, ఒక నెలలో రిటైర్ అయిన ఎంప్లాయీ ఆర్టీసీ లాభాల్లో ఉన్నప్పుడు ఒకే నెలలో 3 సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది. దాదాపు మీకు రావాల్సిన బకాయి ఇదంతా ఏంటి? మరి లాభాల్లో ఉన్నప్పుడు ఛార్జీలు పెంచడం ఏంటి? ఫ్రీ బస్ ఏమంటారు, ఏదైతే మెట్రో కావచ్చు, ఎర్ర బస్సులు కావచ్చు వస్తుంది, డీలక్స్ బస్సులు వేసారు రేట్లు. ఎట్లా చూడాలి ఇవన్నీ? అట్లా ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ కరెక్టే. కానీ రిటైర్ అయిన వాళ్ళ డబ్బులు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మాకు 2017 నుంచి ఆర్పిఎస్ పే స్కేల్ రావాలా, 2021 ఆర్పిఎస్ పే స్కేల్ ఏరియర్స్ రావాలి. మా డబ్బులు మీరే కలవడం జరిగింది ఎండి నాగిరెడ్డిని. ఎండి మీకు చెప్పారు డబ్బులు లేవని. వాట్ నెక్స్ట్? అవును, డబ్బులు లేవు అనడము చాలా దుర్మార్గమైన చర్య. నేను అనేది ఏంటంటే రిటైర్ ఎంప్లాయీకి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చి, కాకపోతే మేము విడతల వారీగా ఇస్తాం, ఈ డబ్బులు లేవు కాబట్టి కొంచెం ఈ రకంగా ఇస్తాం. ఆర్టీసీ వాళ్ళకి భరోసా అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏది భరోసా? మేము అదే ఇప్పుడు నిలబడి అదే అడుగుతున్నాం. మేము గెలిపించిన మా ప్రభుత్వాన్ని మీద మేమే ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పల్ డిపో నుంచి వచ్చినాం. 2017-2020 పేస్కి ఏరియర్స్ రావాలి. మాకు మేము చేసిన కష్టమే అడుగుతున్నాము. ప్రభుత్వాన్ని ₹1 ఎక్కువ అడుగుతలేము. మేము చేసిన కష్టమే మేము అడుగుతున్నాము. అది కూడా ఇవ్వడానికి ఈ మేనేజ్మెంట్ ఎందుకు ఇంత మొండివైపు పరిస్థితి మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళు వచ్చినాక కూడా మేము ఇంకా రోడ్డు మీద పడి వీధుల పంట అడుకోవడం ఏంది? మాకెంత సిగ్గుగా ఉంది. మేము చేసిన పైసలు మాకు ఇవ్వడానికి కూడా ఈ మేనేజ్మెంట్ ఇంత ఘోరంగా మమ్మల్ని కష్టపెడుతుంది. మా ఉసురు తగులుతుంది. ఇంతమంది వర్కర్లు పిల్లలను వదిలేసి మేము రిటైర్మెంట్ అయితే పిల్లల్ని చదివించుకుందామని, ఇల్లు కొనుక్కుందామని, పిల్లలు పెళ్లి చేసుకుందాం ఒక ప్లాన్ ప్రకారం మేము ఉంటాం. ఇవన్నీ ప్లాన్లన్నీ మాకు నీరు గార్చి మేము ఇట్లా వీధి పాలు చేస్తే మాకు ఎంత
ఎంతవరకు ఇది సబబు? ఇది దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి వరం అన్నట్టు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, మా జీతాలకే సగం జీతం ఇచ్చి రిటైర్మెంట్ వాళ్ళకి ఇస్తామని చెప్తారు. మరి మేనేజ్మెంట్ ఎందుకు వాళ్ళ ఇంట్లోకి ఇస్తున్నారా? మాకేమన్నా రేవంత్ రెడ్డి గారే చెప్పిన తర్వాత వీళ్ళది ఏంది పోతుంది, మా పైసలు మాకు ఏమంటున్నాం కదా, సొంతంగా వీళ్ళకి ₹1 ఇవ్వమంటలేము. అదే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఒక్క 5 ఏళ్ళు డ్యూటీ చేసి వాళ్ళు సర్వీస్ చేస్తే వాళ్ళకి పెన్షన్లు వస్తూనే ఉంటాయి. మరి మేము ఇంట్లో 30 ఏళ్ళు సర్వీస్ చేసినాక మా పైసలు మాకు ఇవ్వడానికి మాకు ఎందుకు ఇంత ఇది చేస్తున్నారో మాకు అర్థమైతలేదు. దయచేసి మా ఇంతమంది అన్నదమ్ముల అక్కజల్ల గోస తీసేసి మాకు రావాల్సిన పైసలు మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ మీరు రిటైర్డ్ అయిపోయారు, ఎందుకు మీకోసం ఇంత భారీ గేట్లు పెట్టి ఇంతమంది పోలీసులు వచ్చారు? అంటే మేము ఇంతమంది ఉన్నాం కదా, ఎక్కడ బస్బా మీద పడి మేము అందరం ఇది చేస్తామని భయపడిపోయి మాకు బ్యారికేడ్లు పెట్టారు. ఎందుకంటే సకలైన సమయం అప్పుడు మేము చేస్తేనే తెలంగాణ వచ్చింది. మేము ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మాకు ఏం చేయలేదు అంటేనే ఈ గవర్నమెంట్ చేస్తుంది అనేసి మేము అందరం బస్సులలో క్యాన్వసింగ్ చేసి మరీ గవర్నమెంట్ తెచ్చుకున్నాము. ఇలాంటి గవర్నమెంట్ తెచ్చుకున్నాక మాకు ఇస్తుందని ఆ నమ్మకం ఉన్నా కూడా ఈ మేనేజ్మెంట్ ఇస్తలేదు. కాబట్టి మేము అందరం వచ్చి మేనేజ్మెంట్ మీద ఎక్కడ పడిపోతామని భయపడి ఈ పోలీసు వాళ్ళని ఈ బారికేడ్లను పెట్టారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎంప్లాయీ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఈ పరిస్థితి ఈ మహాలక్ష్మి టికెట్లు వచ్చినాక చాలా ఘోరంగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినరు. ఏమన్నా ఆధార్ కార్డు చూపించమన్నా చూపించారు. మీకేమవుతుంది గవర్నమెంట్ పెట్టారు మీకు అంటే గవర్నమెంట్ పెట్టింది మేము వద్దంటలేము. మీరు ఎక్కిన తర్వాత ఆధార్ కార్డు చూపించమంటే చూపిస్తలేరు. వాళ్ళు చూపించకుండా ఉంటే కూడా చాలా మంది కేసులు అయినాయి. మా డిపోలో ఒక 5-6 మంది సస్పెండ్ అయినారు. ఈ మహాలక్ష్మి టికెట్ల వల్లనే కండక్టర్ డ్రైవర్లు ₹1 తినకుండా కూడా సస్పెండ్ అయ్యి వాళ్ళ భార్య పిల్లలకు రోడ్డు పాలు చేశారు. వాళ్ళ పరిస్థితి ఎవరిది? వాళ్ళ బాధ్యత ఎవరండి? ఇదంతా ఈ గవర్నమెంట్ తప్పిదమా లేకపోతే మా తప్పిదమా మేనేజ్మెంట్ తప్పిదం ఇదంతా? చాలా మంది ఆర్టీసీలో ఉన్న మహిళా ఎంప్లాయీస్ చాలా హరాస్మెంట్ ఉంటుంది. వాళ్ళకి డిఫరెంట్ అంటే డ్యూటీస్ వాళ్ళకి ఈజీగా ఉండే డ్యూటీస్ కాకుండా వాళ్ళని దాదాపు 1 గంటకు అలా వెళ్ళే డ్యూటీస్ వేస్తా అంటారు, వాస్తవేనా? ఇంతకుముందు వేసానండి. ఇప్పుడు కొంచెము దిశ ప్రోగ్రామ్ అయినప్పుడు కొంచెం తగ్గిందిలేండి. అంతకుముందు వేసారు కానీ దీంట్లో బాగా హరాస్మెంట్ అవుతుంది. ఇప్పుడు మహిళా ఎంప్లాయీకి ఎలాంటి హరాస్మెంట్ జరుగుతుంది? ఇప్పుడు మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లేడీస్కి, అప్పుడు లీవ్ ఇవ్వమన్నా కూడా కొంచెం ఇవ్వడానికి ఇస్తలేరు. అది ఒక ప్రాబ్లం అండి, మెయిన్ ప్రాబ్లం అది. తర్వాత రేవంత్ రెడ్డి మహిళల్ని మంచిగా చూసుకుంటా అన్నప్పుడు మరి ఈ చిన్న మహిళలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గుర్తించట్లేదమ్మా ఆర్టీసీ గుర్తించినా కూడా మేనేజ్మెంట్ రేవంత్ రెడ్డి గారి వరకు తీసుకుపోతలేరు. ఇదంతా మాకు మేనేజ్మెంటే అంత హరాస్మెంట్ చేస్తుంది. మాకు అంతా ఇంతమంది రోడ్డు మీద రావడానికి కూడా కారణం మేనేజ్మెంటే. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ఎంప్లాయీస్కి హార్ట్ స్ట్రోకులు కావచ్చు, బ్రెయిన్ స్ట్రోకులు కావచ్చు, ఎందుకంటే హరాస్మెంట్ వల్ల వస్తున్నాయి, పని ఒత్తిడి వల్ల వస్తున్నాయి. పని ఒత్తిడి వల్లనే ఎక్కువ అవుతుందండి. వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. వాళ్ళు 8 గంటలు డ్యూటీ చేసేది 10 గంటలు వర్క్ చేయించుకుంటున్నారు వాళ్ళతోటి. 10 గంటలు డ్యూటీ చేయించుకుంటే ఓటీ ఇస్తున్నారా? ఓటీ లేదండి, ఓటీ లేదు, ఇన్సెంట్ లేదు, ఇన్సెంట్ సిస్టమ్ కూడా తీసేశారు. ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది కానీ వాళ్ళకి పైసలు అమౌంట్ అనేది కూడా సరిగా జీతం మీద ఇస్తున్నారు కానీ మిగతా ఇచ్చేటి కొద్దిగా డిలే అవుతున్నాయి. ఆ డిలే పైసలు సరైన టైంకి ఇస్తే మాకు చాలా మంచిది. ఇయర్ ఇస్తారని మేము వెయిట్ చేసాము. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులు ఆగడం చాలా మాదే తప్పు అయిపోయింది. ఇలాంటి వాటిని పరిష్కరించి మాకు జీతం ఇస్తే మా పిల్లల భవిష్యత్తు, పిల్లలకు మాకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. మా పిల్లలు మనవరాలు ఉంటారు, మా ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. అలాంటి ఆశతోటి ఉన్నాము. ఆశను ఒమ్ము చేయకుండా మా పైసలు మాకు ఇప్పించగలరని ప్రార్థిస్తాం. 2017 బకాయిలు రావాలా, పిఆర్సీ 2017 పిఆర్సీ 21 పిఆర్సీ బకాయిలు రావాలా. మరి చాలా కాలంగా రిటైర్ అయినటువంటి వాళ్లకు, మాకంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకు కూడా చాలా బకాయిలు ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం అనేది చెల్లించేది ఉన్నది, చెల్లించలేకపోతున్నది. చాలామంది కార్మికులు కూడా చనిపోయారు. వారి యొక్క బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో వారు కళ్ళారా చూసుకోకముందుకే వాళ్ళు చాలామంది చనిపోతున్నారు కూడా. మరి దయచేసి యాజమాన్యం స్పందించి మరి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 2017 పిఆర్సీ ఏరియర్స్, 21 పిఆర్సీ ఏరియర్స్ రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు సకాలంలో చెల్లించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము యాజమాన్యాన్ని కోరుకుంటున్నాము. ఈ సర్వీస్లో మేము దాదాపు 35-40 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ కూడా మేము కష్టపడి ఎంతో విధంగా ఆర్టీసీని అభివృద్ధి చేసినా కూడా మేము రిటైర్మెంట్ అయినాక మా కుటుంబ అవసరాలకు, మా పిల్లల పెళ్ళిళ్ళకు కానీ, మా యొక్క చదువులకు కానీ అవసరానికి ఆదుకునే మా డబ్బులు మాకు ఇవ్వాలంటే 2017 ఏరియర్స్, తర్వాత 2021 ఏరియర్స్, మాకు లివ్ ఎన్కేస్మెంట్ ఇప్పటి వరకు దాదాపు రిటైర్ అయ్యి 2 సంవత్సరాలైనా కూడా లివ్ ఎన్కేస్మెంట్ ఇవ్వడం లేదు. మన 2017 ఏరియర్స్
కానీ 2021 ఏరియర్స్ కానీ బకాయిలు కానీ ఇవ్వడం లేదు. గ్రాడ్యుయేటీ అమౌంట్ కూడా చెల్లించడం లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు దాదాపు రిటైర్ అయిన విశ్రాంతి కార్మికులు 365 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఇంకెంతమంది కార్మికులు చనిపోతే మా డబ్బులు మాకు వస్తాయి, మా కుటుంబంలో ఉన్న ఆర్థిక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అనేది ముఖ్యమంత్రి గారికి మరి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మేనేజ్మెంట్కు మేము విజ్ఞప్తి చేస్తూ మా ఏరియర్స్ వెంటనే బకాయిలను చెల్లించి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని మరి అటు పోతే మా యాజమాన్యాన్ని విన్నవించుకుంటున్నాం. పెన్షన్ వస్తేనే ఆ పెన్షన్తో మన పిల్లకి పెళ్లి చేయటం, ఇల్లు కొనడం. ఆర్టీసీలో మాకు పెన్షన్ లేదు. 30-40 సంవత్సరాలు పనిచేసినా కూడా కనీసం 2000 పెన్షన్ లేదు. వృద్ధాప్య పెన్షన్ అనేది 2000 ఇస్తారు, వితంతుల పెన్షన్ అనేది 3000-4000 ఇస్తారు. కనీసం ఆ పెన్షన్ కూడా మాకు 2000 పెన్షన్ లేదు. మా యొక్క పిఎఫ్ ద్వారా వచ్చే మామూలు పెన్షన్ 2000-3000తోనే అదవుతున్నాం. మీకు రావాల్సిన పిఎఫ్ బకాయిలే కదా. పిఎఫ్ బకాయిలు రావాలి. మా ఏరియాస్ ఫిక్స్ చేసిన మీకు ఎంతవరకు రావాలి? నాకు ఒక 8 లక్షల చిల్లర ఏరియాస్ రావాలి. అట్లా మొత్తం ఎంప్లాయీస్కి ఎంతమందికి ఎంత రావాలి? 200-300 కోట్ల దాకా రావాల్సి ఉంటుంది. ఇస్తలేదు. ఏంటంటే మొండి వైఖరి. ఎందుకంటే మేము ఇన్నేళ్ళు కష్టపడి మా డబ్బును మేము అది చేస్తే, ఆర్టీసీని బాగుపడి అది చేస్తే, మా కుటుంబం మా రక్తాన్ని చెమటని దారపోసి మేము అది చేస్తే మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వడం దాదాపు సంవత్సరంన్నర నుంచి దబాలుగా ఇక్కడ మేనేజ్మెంట్ దగ్గర విన్నవించుకోవడం జరిగింది, ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. ఆర్టీసీ లాభాల్లో ఉన్నప్పుడు మీకు ఇవ్వాల్సిన 200-300 కోట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఆర్టీసీ ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారము మేము ప్రతి సంవత్సరం 3500-4500 కోట్లు చెల్లిస్తున్నాం. మరి ఆర్టీసీకి మేము ఎట్టి నష్టపరచలేము. మహాలక్ష్మి పథకం పెట్టిన డబ్బులు కూడా మేము చెల్లిస్తాం అన్నప్పుడు మరి ఆర్టీసీ నష్టం ఎక్కడిది? కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలిగా అనేది మా డిమాండ్, మా ప్రధానమైన డిమాండ్. ఆర్టీసీలో నష్టం అనేది లేదు. ఇప్పుడు ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే ప్రభుత్వం ఏ విధంగా అంటుందో మాకు తెలియదు. కానీ ఆర్టీసీలో వీళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్కి వచ్చే వరకు డబ్బులు లేవు మా దగ్గర, డీజిల్ బస్సులు నడపడానికి డీజిల్ లేదు, జీతాలు నడపడానికి లేవు అంటారు. కాబట్టి మాకు మేము పనిచేసిన కష్టపడి మేము పనిచేసిన మా కష్టార్జితం మా జీతాలను చెల్లించమని అడుగుతున్నాం. వచ్చి వేరే ఉద్దేశంగా మేము వేరే అడుగుతున్నాం. మా కష్టాన్ని మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రిటైర్డ్ అయిపోయాక ఆటోమేటిక్గా ఎంప్లాయీస్కి రిటైర్డ్ అయిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం వచ్చిన ఏవైతే రిటైర్మెంట్ డబ్బులతోనే బతకాలి. చాలా మందికి మీ రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కనీసం మా అమ్మాయి పెళ్లి చేయాలంటే పెళ్లికి 10 లక్షలు అప్పు చేసిన అప్పు చెల్లించలేకపోతున్నాం. ఒక అబ్బాయిని చదివించుకోవాలంటే ఆ అబ్బాయికి చదివించడానికి కూడా మేము బయట అప్పు తీసుకొచ్చి నానా ఇబ్బందులు పడుతున్నాం. హౌసింగ్ లోన్స్ కట్టకపోతున్నాం. ఇంటి కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో కొన్ని ఇల్లు లేని కార్మికులు, విశ్రాంతి కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. తినడానికి తిండి లేక బస్టాండ్లలో కొందరు అంటే మేము చెప్పడం ఇది మాకు భావ్యం అనిపిస్తలేదు కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. బస్టాండ్లలో అడుక్కొని కొందరు రిటైర్మెంట్ 10 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉన్నారు. బస్టాండ్లలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. 1000కి 2000కి 3000కి 4000. కాబట్టి వెంటనే విశ్రాంతి కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించి వాళ్ళ యొక్క కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని ఇటు మేనేజ్మెంట్ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఆల్రెడీ 2 రోజుల క్రితం మీరు చర్చలు జరపడం జరిగింది. మా దగ్గర డబ్బులు లేవని ఎండి నాగిరెడ్డి అన్నారు. మరి నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఏంటి? ప్రభుత్వం డబ్బులు లేవని ఎందుకుంటుంది? ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం, వెంటనే చెల్లించాలి వాళ్ళ బకాయిలని. ప్రభుత్వం అంటుంది, పొన్నం ప్రభాకర్ అంటున్నప్పుడు ఎండి నాగిరెడ్డి డబ్బులు లేవని ఎందుకు అంటున్నాడు? తప్పించుకోవడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పించి వేరేం లేదు. ఇది సాధారణ ఎండి ఉండడం. ఎండి నాగిరెడ్డికి ఆర్టీసీ రిటైర్డ్ అయిన వాళ్ళు అక్కర్లేదు కదా. ఇప్పుడు ఆయనకి ఏంటంటే మేము పని చేస్తేనే, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీ పని చేయరు కదా. కాబట్టి వీళ్ళ రావాల్సిన మనం సంస్థను ఇది బస్ భవన్ కష్టపడి మేము చెమట ఉడిచి ఇక్కడ కొన్ని కోట్లు పెట్టి కొన్ని ఆస్తులను సమకూర్చిన ఈ 10,000 రిటైర్ ఉద్యోగులే. ఈ రిటైర్డ్ ఉద్యోగుల కష్టమే ఈరోజు ఇక్కడ ఆర్టీసీ ఈ విధంగా ఆస్తులను కోట్ల ఆస్తులను కుదబెట్టి కొన్ని 1000 కోట్లను ప్రభుత్వం టెండర్ పెట్టి అమ్ముతుంది. మరి మా కొరకు ఒక భూమిలో ఒక భవన టెండర్ పెట్టి అమ్మి మా బకాయిలను చెల్లించాలని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. మీకు చాలా బకాయిలు రావాలి. ఆర్టీసీ ఏమో దాదాపు చాలా ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చే ప్రైవేట్ పరం అవుతాయని ఒక వార్త వస్తుంది. ప్రైవేట్ పరం అయితే అసలు మీ పట్టించుకుంటారా అసలు ప్రభుత్వం? ఒక్కటి మేనేజ్మెంట్ మేడం మేము చెప్పేది ఏంటంటే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళే అదవుతారు. రేపు భవిష్యత్తులో ఆర్టీసీ నడిపితే ఆర్టీసీలో ఉద్యోగాలు దొరుకుతాయి. ఆర్టీసీలో మన వ్యవస్థను ముందుకు నడుపుకోవడానికి ఎలక్ట్రికల్ బస్సుల వ్యవస్థను ఆర్టీసీ మేనేజ్మెంటే నడపాలని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఉద్యోగం నిరుద్యోగ అవసరాలు మేము తీరుస్తామని ప్రభుత్వం ప్రకల్పాలు పలుకుతుంది. మరి ఇలా ఆర్టీసీని ప్రైవేట్ పరం ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ పరం చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎవరు కల్పిస్తారు? ప్రైవేట్ వాడు అతను నచ్చిన వ్యక్తిని తీసుకొస్తాడు. ఆ విధంగా ప్రైవేట్ వ్యక్తి మనకు ఆర్టీసీలకు వస్తే అతను ఆర్టీసీకి రావాల్సిన డబ్బులను కూడా అతడు పర్మనెంట్ బాధ్యతాయుతంగా పనిచేయడు. కాబట్టి అతను రావాల్సినది కరప్షన్ చేస్తానికి కూడా అవకాశాలు బాగుంటున్నాయి. ఆర్టీసీ కూడా అట్లా కూడా నష్టపోతుంది. కాబట్టి
ఆర్టీసీ వ్యవస్థనే మేనేజ్మెంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశ్రాంతి ఉద్యోగుల ఉపవాస దినముగా ప్రకటించినము. ఇంతకుముందే చర్చలు జరిపారు, ఏ విధమైన చర్చలు ఫలించలేదు. మాకు రావాల్సిన గత 10 సంవత్సరాల నుంచి 2017 ఏరియర్స్ రావాలి, ఇప్పుడు 21 ఏరియర్స్ రావాలి. 21 వాళ్ళకు ఇప్పుడు డ్యూటీలో ఉన్న వాళ్ళకు 21 చేస్తున్నారు, సంతోషం. వాళ్ళకు వచ్చే జూన్లో కొత్త జీతం ఇస్తున్నారు, సంతోషం. అది మాకు కూడా ఇవ్వాలి కదా. మాకు 17, 21 త్వరలో చేయాలని, మాకు డిఏ ఏరియల్స్ 168 నెలల డిఏ ఏరియల్స్ రావాలి. మాకు రావాల్సిన బాకీలన్నీ వెంటనే ఇవ్వాలని మేము ఈ ఉపవాస దీక్ష చేస్తున్నాము. ఈ ప్రభుత్వం గెలవడానికి ముఖ్యంగా మేము కూడా కారణము. మా ఫ్యామిలీలు, మా కుటుంబాలు అందరం కలిసి ఓటేస్తేనే రేవంత్ గారి ప్రభుత్వం గెలిచినది. మేము అన్ని మాకు రావాల్సినవి ఇప్పిస్తారని ఆశిస్తున్నాము. నాగిరెడ్డి గారు అన్నది నిజమేనా? నాగిరెడ్డి గారు ప్రతి నెల జీతం తీసుకుంటలేడా? ఆయన ప్రతి నెల మాత్రం జీతం మాత్రం ఆయనకు రావాలి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవంటుండు. ఇదెక్కడి రాజ్యాంగం, ఇదెక్కడి ప్రభుత్వం, ఏం కథ? గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని మీరు అనుసరించి పూర్తిగా పరిశీలించిన తర్వాత మా యొక్క బాధక సాధికలను విని ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు 10,000 చిల్లర మంది రిటైర్మెంట్ అయ్యారు. దానిలో పైసలు రాక వాళ్ళ పరిస్థితులు బాగలేక 300 మంది చనిపోయారు. ఆ 300 మంది వాళ్ళ ఇంటింట్ల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, పిల్లలు సెట్ కాలేదు, పిల్లలు ఆటోలు ఓడు, కూలినాలి ఓడు, అంత దీనాస్థితికి ఉన్న ఆర్టీసీ ఉద్యోగస్తుని కుటుంబాలే తప్ప ఏమీ లేదు. ఆర్టీసీ కుటుంబంలో నెల జీతం వచ్చిందంటే 15 రోజుల వరకు అయిపోయేది. మళ్ళీ తర్వాత 15 రోజుల నుంచి వాళ్ళను అప్పులు చేసి ఏదో ఒక కుటుంబాన్ని ముందుకు సాగేటట్టు విధానం ఏమడి చేసేది. అలాంటి పరిస్థితుల్లో మా వచ్చే బకాయిలను దయచేసి మాకు ఇప్పియండి. మేము ధర్నాలు చేయము, ఏం చేయము. మిమ్మల్ని మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియపరచడానికి మేము వచ్చాము. మేము అంతా మాలుమూల ప్రాంతం నుంచి వచ్చినాం. మేము అందరికీ షుగర్, బీపీ ఇవన్నీ రోగాలతో కూడుకున్న పరిస్థితి. మేము ఇళ్లల్లో ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన విషయం. ఇవాళ మీరు దయచేసి మమ్మల్ని ఇంత దూరం రప్పించిందంటే మీరే అనుసరించాలి దయామయులు మీరు ముఖ్యమంత్రి అని. మా ముఖ్యమంత్రి వస్తే మాకు అన్ని విధాల అన్నీ మాకు బకాయిలు అన్నీ చెల్లిస్తాడు, అన్ని మా పిఆర్సీలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. మీరు బస్సు ఏదైతే ఆర్టీసీ ఫ్యామిలీలు అందరం తిరిగి ఓటేయమని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చి కూడా 3 సంవత్సరాలు అయితే మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నాయకత్వం వహించగానే యూత్ నుండి వచ్చాడు రేవంత్ రెడ్డి. మా యొక్క మంచి చెడులను ఆలోచించి మా రిటైర్మెంట్ ఉద్యోగులను ఇమ్మీడియట్లీ ఎంబడి ఉన్న బకాయిలను ఇట్లా అవన్నీ చెల్లిస్తాడనే నమ్మకంతో ఇంటింటికి ప్రచారం. ఆ రేవంత్ రెడ్డి ప్రచారం చేయని ప్రచారం మేము పబ్లిసిటీ చేసినాం. మేము ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రతి ఊరున మారుమూల వాళ్ళ ఊళ్ళకి పోయిందంటే మా బస్సు ఆరని మోగుతూనే వాళ్ళు లేచే. ప్రతి ఊరు వెళ్ళి మీరు ప్రచారం చేయడం జరిగిందా? జరిగింది మేడం. మేము ప్రతి ఊరు వెళ్ళి ప్రచారం చేసినాం. ఎవరి ప్రమేయం లేదు, మేము మా సొంత నిర్ణయాలతోని. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం రాకూడదు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం మంచిగా ఉండాలి, తెలంగాణ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఓటేసినాం. ఇంటింటికి పోయినాం. ప్రజా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకు రాకుండా మేము ఇండివిజువల్గా మేము ప్రచారం చేసినాం. మా బకాయిలు ఇట్లా అవన్నీ చెల్లిస్తాడు, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది, రైతాంగానికి కానీ అందరికీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము అట్లా చెప్పడం జరిగింది. ఎవరి యొక్క ప్రబోధనతో కానీ ఎవరితోని కానీ తెలియకుండానే మేము చేసినాం. అన్ని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోకి రావడం జరిగింది. గవర్నమెంట్లోకి వచ్చాక రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఎందుకు వదిలేశాడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం మా ఎండి గారు కానీ ఎవరే కానీ తెలియపరచడం లేదంటున్నది. తెలియపరచందే మహాలక్ష్మి స్కీమ్ వల్ల లాభాలు వస్తుందన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? ఆర్టీసీ లాభాల్లో ఉందని స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? ఎక్కడ లోపం ఉంది? ఈ లోపం మా మేనేజ్మెంట్ దగ్గరనే లోపాలు చాలా ఉన్నాయి. మా మేనేజర్ ఈడీలు కానీ ఇక్కడ ఎండి గారు కానీ ఎండి గారిదే చాలా లోపం ఉన్నది. వాళ్ళ నెల జీతాలు వస్తే అయిపోతుంది. ఇది రిటైర్మెంట్ ఉద్యోగులు, వాళ్ళతో మనకేం పని? వాళ్ళు ఉన్నా ఒకటే లేనా ఒకటే. నాగిరెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పడం కరెక్ట్గా లేరా? లేరు. లేనందువల్లనే మాకు రాలేదు ఈ బకాయిలు. వచ్చేది ఉంటే ఎమ్మడో వచ్చేది ఉండే. రేవంత్ నాగిరెడ్డి వచ్చి మొన్న మధ్య వచ్చాడు. అంతకుముందు వరకు సజ్జనారు ఉన్నారు కదా. సజ్జనారి గారే ఇంకా బెటరు. సజ్జనారి గారు ప్రతి విషయాన్ని తెలియపరిచేది, ప్రతి విషయాన్ని మాకు బాండ్ పేరు ఇప్పించారు, అన్నీ చేసిండు సజ్జనారు సారు.
చేయలేదంటే చేస్తే చేసిందని చెప్తాం, చేయకపోతే చేయలేదని చెప్తాం. నాగిరెడ్డి పట్టించుకోవట్లేదా? పట్టించుకోవడం లేదు మేడం, మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. పట్టించుకునేది ఉంటే మేము మారుమూల నుండి ఇక్కడికి ఎందుకు వస్తాము? మేము 300 మంది దాకా చనిపోతారు, ఎందుకు చనిపోతారు? ఇవన్నీ ఎందుకు అవుతాయి మేడం? మమ్మల్ని ఇట్లా దాదాపు వాళ్ళు వచ్చి కూడా 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాల అధికారం. మీ పరిస్థితి ఏంటి? రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్, మీ బకాయిలు చెల్లిపోతే నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఏంటి? మేము మా తర్వాత సీఎం గారినే కలవడానికి ప్రయత్నం చేస్తాం. సీఎం గారి ద్వారా మేము ఆయన సీఎం గారు ఆయన కలిసి మా యొక్క బాధలను మొత్తం తెలియపరిచి మా బకాయిల గురించి మేము మాట్లాడడానికి మాకు పర్మిషన్ ఇవ్వమని కోరుకుంటాం. మేము జనగామ డిపో నుండి నేను ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశాము. డిపార్ట్మెంట్ గురించి, ఆర్టీసీ గురించి శాయశక్తులకు కృషి చేసేది మేము. 10 డిపోలు మా డిపోలో దగ్గర 15 ర్యాంకులో 97 డిపోలలో 15 ర్యాంకులో ఉంది. అంటే లాభదాయకంగా ఉన్నది. 1,97,00,000 రూపాయలు ఇవాళ లాభం ఉందంటే మేము చేసిన కష్టమే ఇవాళ జనగామ డిపో. అందుకే మమ్మల్ని అందరినీ గ్రహించి మాకైతే వచ్చేటి మేము వేరే కోరికలు కోరుకుంటలేం. మాకు వచ్చే పైసలు ఇవ్వంటాం, రిటైర్డ్ బెనిఫిట్స్ మాకు అంతే, వేరే మాత్రం మాకు ఏం లేదు. ఇవ్వాలని దయచేసి కోరుకుంటున్నాం. ఈ డబ్బులు మీకు ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది? ప్రభుత్వం దగ్గర లేదు, మా ఎండి గారి దగ్గరే లోటుపాట్లు కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న మా ఎండి గారు సజ్జనర్ గారు పాత బస్టాండ్ ఎంజీబీఎస్ బస్టాండ్ ఏదైతే కుదవపెట్టి 400 కోట్లు తెచ్చారు ఇద్దామని, అందులో నేను మారడము. మొన్న కూడా మా సారథ్య కమిటీ నాయకులు వెళ్ళి కలిస్తే 150 కోట్లు మా దగ్గర ఉన్నాయి, మీకు పేమెంట్ చేస్తూ అంటున్నారు. ఎందుకు ఆపుకున్నారు? మా 150 కోట్లు మీరు 8 నెలల నుంచి మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? మాకు ఇవ్వాల్సినవి 9 సంవత్సరాలుగా మాకు పెరిగిన జీతాలు ఏవైతే ఉన్నాయో బాధ పెట్టడం మంచిది కాదు. తిరిగి ఇప్పుడు ఏమంటున్నారంటే ఏరియాస్ వదులుకోమంటున్నారు ఎండీ గారు. ఇది కొత్త వింత, ప్రపంచంలో ఇది 9వ వింతలా కనబడుతుంది. 8 వింతలుగా 9వ వింతలా కనబడుతుంది. ఎవరైనా జీతాలు పెరిగిన వదులుకుంటారా? మరి మీరు కూడా మీరు వదులుకుంటారు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత? ఇదే అన్యాయము. ఇప్పుడు ఎవరైతే డ్యూటీలు ఉన్నారో మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ ఇదే అన్యాయం మొదలు పెడతారు. ఇదో వింత పోకడ తయారు చేస్తారు. ఎందుకంటే 9 ఏళ్ళలో ఉన్న కింద ధర ఏముంది? ఒక ఛాయ్ తాగితే అప్పుడు మేము డ్యూటీ లోపల ₹1 ఛాయ్ దొరుకుతుండే, ఇప్పుడు ₹10 ఛాయ్ అయింది. మరి అయినా కూడా మాకు ఇంట్రెస్ట్ ఇస్తలేరు. మరి మా డబ్బులు మాకు ఇవ్వడానికి 9 ఏళ్ళుగా ఎందుకు బాధ పెడుతున్నారు? ఇప్పుడు డబ్బులు ఏమనడం ఏంది? అలాగే మహాలక్ష్మి స్కీమ్ వల్ల గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మొన్న ఏమన్నారు? 10,000 కోట్ల చిల్లర పేమెంట్ మేము చేసినామంటారు. మరి 10,000 కోట్ల చిల్లర పేమెంట్ చేసిన తర్వాత డబ్బులు ఎట్టుపోతున్నాయి. మరి ఈ లెక్కలు ఎండి గారికి చెప్పాలి. ఎందుకంటే కండక్టర్ డ్యూటీ అయింది, డబ్బులు తెచ్చి డీసీ గారికి ఇచ్చే, ఏడీసీకి ఇస్తే, ఏడీసీ గారు డీసీకి ఇస్తే వాళ్ళు ఏఓ ద్వారా బస్ భవన్కు పంపిస్తారు. మరి డబ్బులు ఎట్టుపోతున్నాయి అమ్మాయి, ఎందుకు ఇవ్వడం లేదు? మీరందరూ కలిసి పొన్నం ప్రభాకర్ని కలిసే అవకాశం ఉందా? మేము ఆర్టీసీ ఎంప్లాయీస్గా మా సారథ్య కమిటీ నాయకత్వమే గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా కలవడం జరిగింది. అలాగే మిగతా మంత్రులు కూడా కలవడం జరిగింది. విచిత్రం ఏంటంటే మేము రేవంత్ రెడ్డి గెలవడానికి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఆర్టీసీ కార్మికుల మేమే ముఖ్యమైన కారణం. ఎందుకంటే మా పబ్లిసిటీ చాలా ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఎలక్షన్ల ముందు కూడా కేసీఆర్ను ఓడగొట్టండి అని చెప్పి మా వాళ్ళు మాట్లాడిన బిట్స్ కూడా అప్పుడు విడుదల చేశారు. అయినా అంత ప్రచారం చేసి మేము గెలిపించుకున్నాం. మా ప్రభుత్వం ఉంది కదా. మీరు గెలిపించుకున్నారు, 3 సంవత్సరాలు అయింది. ఎందుకు ఏదైతే మీరు గెలిపించుకున్నారో మిమ్మల్ని ఎందుకు భరోసా ఇవ్వట్లేదు మీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఈ విషయము ఎండే గారు మా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తున్నా కనబడతలేదు. ఎందుకంటే స్టేట్ ఎంప్లాయీస్కు 2,000 కోట్లు ఇచ్చారు. నాగిరెడ్డి వచ్చి దాదాపు 6 మంత్స్ టైం అవుతుంది. 6 మంత్స్లో అంతకుముందు తీసుకెళ్ళుంటే దాదాపు మీకు 200 కోట్ల నుంచి 300 కోట్లు బకాయిలు రావాలి. ఎందుకు ఈ నిర్లక్ష్యం? అయితే సజ్జనార్ సార్ ఉన్నప్పుడు 400 కోట్లు తెచ్చి ఇద్దామన్న ఐడియా ఉండే, కానీ అప్పుడున్న ఎఫ్ఏ మేడం గారు ఈ ఫండ్స్ను ఏటో వాడుకున్నట్టున్నారు. రేవంత్ రెడ్డికి తెలియకుండా నాగిరెడ్డి చేస్తాడా? రేవంత్ రెడ్డికి తెలియకుండా నాగిరెడ్డి చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే నేను అంటున్నా, మా నాగిరెడ్డి సార్కు తెలియకుండా కూడా బస్ బోన్లో చాలా జరుగుతున్నాయి. అందుకే మొన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు, నాకు తెలియకుండా రిటైర్మెంట్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకూడదని ఒక సర్క్యులర్ ఇచ్చారు. కాబట్టి బస్ బోన్లు అంటే నాగిరెడ్డి సార్ తెలుస్తున్నట్టుగా నాకు ఇది అనిపించట్లేదు. ఎందుకంటే మొన్న ఆయన ఇచ్చిన సర్క్యులరే ఉదాహరణ. ఆయన ఇచ్చిన సర్క్యులర్ ఏముందంటే నాకు తెలియకుండా ఫండ్స్ రిలీజ్ చేయొద్దని అన్నాడు. అంటే జరుగుతున్నట్టే కదా. దాదాపు రేవంత్ రెడ్డి దాకా ఏదైతే రిటైర్డ్ అయ్యే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ సమస్యలు రేవంత్ రెడ్డి వరకు ఎవరు చెప్పట్లేదు. మా సమస్యలు వినండి అంటూ బస్ భవన్ దగ్గర వేల కొద్ది రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. థ్యాంక్ యూ.